దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. మనల్ని ప్రేమించి క్రొత్త సంవత్సరంలోనికి ప్రవేశింపజేశాడు. గత సంవత్సరపు చివరి దినాలు డిసెంబర్ 20 తర్వాత కూడా వినినప్పుడు కొంతమంది మనకు తెలిసిన వారు కూడా లోకమును వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కొన్ని వార్తలు వింటున్నప్పుడు చాలా భయమును ఆందోళన కలుగుతుంది. అయితే దేవుడు మన ఎడల తన కృపను వెల్లడిపరుస్తూ దినదినము కంచె వేస్తూ కాపుదల ఇస్తూ మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించి నూతనమైనటువంటి ఆనందమును, ఉత్తేజమును, సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇందును బట్టి మనం ఎంతైనా దేవునికి రుణస్థులము. లేకపోతే మనము మట్టివారం కదా, మనుషులం కదా, మనం అనుకుంటాము చాలాసార్లు నాకేమీ పర్వాలేదు అని. లేకపోతే నేను యవ్వనస్తుడిని కదా, నేను దాటగలుగుతానేమో అనుకుంటాం. కానీ పిల్లల కాలమును దాటం అనేది మన చేతిలో, మన స్వాధీనంలో లేదు. కాలమును దాటవచ్చు కానీ కాలమును మనము దాటలేము. కాలమును మనము దాటగలుగుతున్నాము అంటే అది కేవలము దేవుని కృప. అందుకని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి ఆ దేశం మీద ఉన్నదన్న లేఖనాలు ఎంతో సత్యము. అలాగే దేవుడు మన మీద ఆయన కృప, ఆయన కనుదృష్టి ఉంచి మనలను కాచి దాచి భద్రపరచి ప్రభు మరొక నూతన సంవత్సరమును దయాకిరీటాన్ని ప్రభు మనకు ధరింపచేశాడు. ఈ నూతన సంవత్సరం కూడా ఆయన కనుదృష్టి ఈ సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు మీ అందరి మీద ఉండాలి అని దేవుని సేవకునిగా నేను ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుతున్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన మన ఎడల దృష్టించి మనల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తూ, మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మనము కూడా కృతజ్ఞతాభావం కలిగి దేవుని వాక్యానికి విధేయులైపోయి పిల్లరా వెనకున్నవన్నీ మరచిపోయి క్రొత్త లేకపోతే ముందున్న వాటి కొరకై మనము ఎగిరపడాలి అని, లేకపోతే కొత్త జీవితాన్ని మనము ప్రారంభించాలి అని పిల్లరా ప్రభువు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను.